వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు సంచలనమైంది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు నితీష్ కుమార్. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 100 పరుగులు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డిది విశాఖపట్నమే. సో ఆస్ట్రేలియా ప్లేయర్ని అలవోకగా సెంచరీల వైపు పరిగెత్తించేలా చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. సో అతను కోచ్ మనతో ఉన్నారు, కుమారస్వామి. ఆయన అడుగుదాం అసలు నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి సార్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించాడు, ఎలా ఉంది మీరు ఫస్ట్గా కోచ్గా? చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ప్రౌడ్ మూమెంట్. యాజ్ ఏ కోచ్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో. సో నితీష్ కుమార్ రెడ్డి అసలు ఆట తీరు ఎలా ఉంటుంది, అసలు మీ దగ్గర ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకున్నాడు ఏంటి? అట్ ద ఏజ్ ఆఫ్ 8 years అండి. ఆ అబ్బాయికి తనకి 8 years నుంచి నాతో జర్నీ స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా తనకి నాకు ఎక్కడ ఇంటరాక్ట్ అయిందంటే రైల్వేస్ తరపున మ్యాచ్ ఆడుతున్నాం జింక్ గ్రౌండ్లోని. ఆ మ్యాచ్ ఆడేటప్పుడు వాళ్ళ ఫాదరు తను తీసుకొని వచ్చారు. చిన్న పిల్లాడు, 8 years బాయ్, చాలా క్యూట్గా ఉన్నాడు. నడుచుకొని వస్తుంటే వెనకాతల వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని తీసుకొస్తున్నాడు. తీసుకొస్తూ తను చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు రిమైండ్ అవుతున్నాయి. ఏంటంటే, సార్ మా అబ్బాయి సార్, ఈ అబ్బాయిని క్రికెట్లో పెడదాం అనుకుంటున్నాము, కొంచెం ఇంట్లోనే అల్లరి చేస్తున్నాడు సార్, అందుకోసం క్రికెట్ వైపు ఇలాగా గ్రౌండ్ వైపు తీసుకొస్తే కొంచెం ఇదవుతాడని చెప్పేసి తీసుకొచ్చాం సార్ అన్న మాటలు ఇప్పటికీ నాకు రిమైండ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ 8 years ఆ చిన్న బాయ్ ఈరోజు ఎంతో ఎత్తుకెదిగి మన భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడంటే యాజ్ ఏ కోచ్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో నితీష్ టాలెంట్ని మీరు ఎప్పుడు గుర్తించారు? నితీష్ యాక్చువల్గా అప్పుడు నాకు పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసరికి విడిసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటుంది. ఆ సమ్మర్ క్యాంప్లో ప్రోగ్రాంలోనే అప్పుడు మనం జింక్లో కూడా ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేశారండి. ఆ క్యాంప్కి నేను కోచ్గా వెళ్ళినప్పుడు మళ్ళీ తను వచ్చాడు. అక్కడికి వస్తే అందరితో పాటు ఒక పిల్లోడుగా వచ్చాడు. ఓకే, ఆడిస్తున్నాం, నేర్పిస్తున్నాం, బేసిక్సే నేర్పించేటప్పుడు ఎక్కడో తెలియని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ తనలో కనిపిస్తుంది. అది ఎలాగ రికగ్నైజ్ చేసామంటే పిల్లలందరికీ పెట్టి ఒక టాస్క్ ఇచ్చి, నాన్న ఇక్కడ దాకా పరిగెట్టాలి అంటే వాళ్ళందరిలో ఎప్పుడు కూడా ఫస్ట్ రావడానికి ట్రై చేసేవాడు. అరే బాగుంది అనేసి అనిపించి, అలాగే టెన్నిస్ బాల్స్ తోటి అటు ఆడించినప్పుడు క్యాచెస్ అయి పట్టేటప్పుడు కొంచెం ఆడికి అంటే చిన్నపిల్లలకి ఎలాగుంటుందంటే ఎక్కువ మనం కష్టపడితే వాళ్ళు చేయలేరు. అలాంటిది ఆ వయసులో మనం క్యాచ్లు అవి పట్టించేటప్పుడు ఆడు ఆ క్యాచ్లు కూడా అందకపోతే దూకి పెట్టేయడం ఇలాంటివి చేస్తున్నాడు. అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు. అలాగే మనం ఏదైనా మ్యాచ్ కానీ ఆడిస్తే మ్యాచ్లోని కూడా ఏదైనా అవుట్ అయిపోతే, చిన్నపిల్లల మెంటాలిటీ మీకు తెలిసిందే కదా, ఏమైనా అవుట్ అయిపోతే ఏడ్చేయటం, అయ్యో నేను అవుట్ అయిపోయానని చెప్పేసి ఇలా ఉండేది. అలాగే ఆ వయసులో నాకు ఇంకోటి మెయిన్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక మ్యాచ్ పెట్టామనుకోండి, సపోజు బ్యాట్ ఎత్తగానే అది ఏ డైరెక్షన్లో బాల్ వెళ్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుండేవాడు. అంటే ఆ వయసులోనే వాడికి అంత యాంటిసిపేషన్, బాల్ ఇక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ అది కూడా ఆ వయసు నుంచి ఆడికి ఉందండి. సో అప్పుడే అనిపించింది, ఆహా తనలో సంథింగ్ ఉంది అని చెప్పేసి మనం కొంచెం ఎక్స్ట్రాగా తన మీద కేర్ తీసుకోవడం మొదలుపెట్టామన్నమాట. సో నితీష్ ఆటలో నితీష్ బలం ఏంటి, బలహీనత ఏంటి? ఎందుకంటే ఒక కోచ్గా మీకు తెలుస్తుంది. సో కొందరు ఫ్రంట్ ఫుట్ వేసి ఆడతారు, కొందరు డిఫెన్స్ ఆడతారు. కానీ నితీష్ అంటే మొన్న జరిగిన మ్యాచ్లో చూస్తే ఆల్రౌండర్గా నిజంగా అన్ని షాట్లు ఆడాడు. సో అసలు బలం ఏంటి, బలహీనత ఏంటి, మీరేం గుర్తించారు? యాక్చువల్గా ఆడు బలం మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రౌండ్ అన్ని షాట్స్ వచ్చు. బట్ ఆడు ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోతాడు అన్నమాట. ఎర్లీగా రన్స్ కావాలి ఆడికి, ఎందుకంటే ఎంతసేపు రన్స్ హర్రీగా ఉండేవాడు. అలాంటిది ఈ స్టేజ్లో ఆడు చాలా బాగా ఆడుతున్నాడు అంటే దానికి కారణం ఆడు హార్డ్ వర్క్. యాక్చువల్గా ఏమైందంటే ఒక స్టేజ్లో ఆడు మెయిన్ బలం కట్టు పుల్ అండి. ఈ 2 షాట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఆడేవాడు. ఈవెన్ మీరు ఫస్ట్ బాల్ వేసినా కొట్టేసాడు. అలాగే అదే షాట్కి ఎక్కువసార్లు అవుట్ అయిపోతుండేవాడు. అవుట్ అయిపోతున్నప్పుడు ఆడు వచ్చి నాతోటి, సార్ ఏంటి సార్ ఈ షాట్కి అవుట్ అయిపోతున్నాను, ఈ షాట్ నేను కొన్ని రోజులు ఆపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాతో వచ్చిన డిస్కషన్లోని మేము మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అరే అదే నీకు రన్స్ షాట్ కదా, స్కోరింగ్ అక్కడే వస్తుంది నీకు, అలాంటి షాట్ నువ్వు ఆప్ చేస్తే ఎలాగా, అలా కాదు, దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించు. ఓకే, అవుట్ అవుతున్నావు, ఎందుకు అవుట్ అవుతున్నావు, ఎర్లీగా కొడుతున్నావా, లేకపోతే నీ హెడ్ పడిపోతుందా, లేకపోతే నువ్వు లైన్లోకి వెళ్ళట్లేదా, ఇలాగ ఆలోచించు. లేదా నువ్వు ఆ టైం చాలట్లేదా, నువ్వు ఒక 100 బాల్ కొడుతున్నావు అది చాలట్లేదు, దాన్ని ఇంకా ఎక్కువ పెంచు, అంతే తప్ప షాట్ మానేయొద్దు అని చెప్పి మాట్లాడిన మాటలు ఆడికి నిజంగా ఆ రోజు అనిపించిందేమో బహుశా నెట్స్లో అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ షాట్ మీద ఒక 1/2 hour 1 hour అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని ఫీడ్ చేసుకుని ఆడేవాడు. అలాగా వాడు డే బై డే అలాగా ఆడి మిస్టేక్స్ని
కవర్ చేస్తూ ఈరోజు మీరు చూసారు ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, కట్ట కానీ పుల్లు కానీ. నిజంగా ఇది అంతా దానికి అంతటికీ కారణం హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు. ఏంటి సార్ నితీష్ కుమార్ ఫేవరెట్ షాట్ ఏంటి సార్ మీరు గమనించిన దాంట్లో? పుల్ అండి. మీరు ఫస్ట్ బాల్ వేసినా కొడతాడు, స్టాండ్స్లో కొడతారు. మళ్ళీ అలా చూసే ఉంటారు మీరు, బిఫోర్ ఐపీఎల్ మ్యాచ్లో చూస్తుంటారు. మన ఇండియా బంగ్లాదేశ్ టూర్లో కూడా చూసారు మనం ఎంత గట్టిగా కొట్టాడు. నిజంగా ఆ షాట్ మాత్రం ఆడు చాలా స్ట్రాంగ్ అని. అలాగే ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఇప్పుడు చూస్తుంటే ప్రతి షాట్, అరే టెస్ట్ మ్యాచ్ల్లోని ఇప్పుడున్న నోవడేస్ టెక్నాలజీ ప్రకారంగా ఏదైనా వీక్ అంటే ఆ వీక్ మీద అటాక్ చేస్తారు. దట్టు ఆస్ట్రేలియా లాంటి టీంకు ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడడానికి వెళ్తే ఒక ప్లేయర్ మీద పర్టికులర్గా పేరుకున్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారు. వాడు అన్నీ అనలైజ్ చేసి వాడు వీక్ ఎక్కడ ఉంటే అక్కడే అటాక్ చేస్తారు. మనం చాలా ప్రీవియస్గా గంగూలీకి బౌన్సర్ వీక్ అని అక్కడ టెస్ట్ చేశారు. అలాగే ప్రతి ప్లేయర్కి వాళ్ళు ముందే అన్నీ అనలైజ్ చేస్తారు, అనలైజ్ చేసి దాని మీద అటాక్ చేస్తారు. అలాంటిది వీడు మనం చూస్తే తెలుస్తుంది 100లోని ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర కూడా నేను ఇక్కడ వీక్గా ఉన్నాను అనేసి ఎక్కడ ఏమనిపించలేదు. ఎందుకంటే వాడికి తెలుసు వీక్ ఉంటే అక్కడ అటాక్ చేస్తారండి. అందుకే వాడు ప్రతిదీ ప్రాక్టీస్ చేశాడు. చాలా కష్టపడి ఆ బౌన్సర్స్కి వెట్ వికెట్ మీద ఆడడం, బౌన్సింగ్ వికెట్ మీద ఆడడం, బౌన్సర్స్ వేసుకొని ఆడడం, ఆడ ప్రిపరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసుకొని వెళ్ళాడు. అంటే మెల్బోర్న్ లాంటి స్టేడియంలో సో ఆడడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తనకి అనుభవం లేని పిచ్ అది. సో ఆస్ట్రేలియా ప్లేయర్స్ అంటేనే ఒక రకంగా వాళ్ళని చూస్తే ఒక భయం కలుగుతుంది. అంటే అప్పటికి కూడా లో డౌన్లో వచ్చాడు తిను. సో అంత స్కోరు సాధిస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ముందు ఎప్పుడైనా జనరల్గా మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆడతీరు? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను మంచిగా ఆడతాడు. ఎందుకంటే మంచి వస్తున్నాయి రన్స్ 40, 30 వస్తున్నాయి. బట్ దాన్ని పెద్దదిగా కన్వర్ట్ చేయాలి. ముందు మాట్లాడుకున్న మాటలు ఇవి ఏంటంటే నన్ను 30, 40 వస్తుంది, ఏం పర్వాలేదు, ఎప్పుడు కూడా హరీ అవ్వద్దు, దాన్ని పెద్దదిగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయి అని చెప్పేసి మనం చెప్పిన మాటలు కూడా ఏమైందంటే ఆ వికెట్ మీద మీరు చూస్తారు చాలా ఒక స్టేజ్లో మనం ఇండియా పరిస్థితి ఎలా అయిపోయిందంటే టాప్ ఆర్డర్ అంతా వెళ్ళిపోయి క్రైసిస్లో ఉన్నాం. యాక్చువల్ ఫాలో అవ్వని దాటమో కూడా తెలియదు. ఆ టైంలో తను వచ్చి అంత కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశారంటే నిజంగా బిలీవ్ అండి. తను బిలీవ్ చేశాడు. నిజంగా ఈ విషయం మనం చెప్పుకోవాలి. అలాగే తను మెంటల్లీ స్ట్రాంగ్ చాలా, ఏది కూడా వాటం అంత ఈజీగా ఒప్పుకోడు. సో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈరోజు ఎంత పైకి ఉందంటే ఆ డ్రెస్సింగ్ రూమ్. ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో మీకు చెప్పాడు మనకందరికీ, ఏం చెప్పాడు, కోచ్ తోటి మాట్లాడేటప్పుడు కోచ్ అన్న మాటలు తను చెప్తుంటే చాలా నాకే ఇక్కడున్న ఇదే చాలా అనిపించింది. తన కోచ్ చెప్పారట, నువ్వు ఒక దేశం కోసం ఆడుతున్నావు, ఒక దేశం కోసం ఆడేటప్పుడు మన దేశం కోసం మనకి బోర్డర్లో సైనికులు ఎలాగైతే మన దేశాన్ని కాపాడడానికి ఆహార నిశలు ఆ బుల్లెట్లను తట్టుకొని ఆ మంచుకి తట్టుకొని అక్కడ నిలబడ్డారో అలాగే ఈరోజు నువ్వు నీ దేశం కోసం ఆడుతున్నావు. ఆ దేశం ఆస్ట్రేలియా వాళ్ళు వేసిన బాల్స్ నీకు ఒక దీంట్లో రావచ్చు, బుల్లెట్స్లా రావచ్చు, అవన్నీ అడ్డుకొని నిలబడితేనే నీ దేశానికి నువ్వు మంచి పేరు తేగలవన్న చెప్పిన మాటలు నిజంగా నిజమే కదా. దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారు, ఇక్కడ కూడా అంతే కదా. ఆస్ట్రేలియా లాంటి వికెట్ల మీద వాళ్ళు వేసే బౌన్సర్కి చూసారు మీరు, రిప్స్లో తగిలింది, షోల్డర్ మీద తగిలింది, అయినా సరే ఎక్కడ కూడా ఏ చిన్న ఇది కూడా లేకుంటాడు ఆ స్టాండ్ తీసుకొని ఫాలోవర్ని తప్పించి మనకి ఒక మంచి బాట అయితే వేశాడు. ఎందుకంటే దిగ్గజ బ్యాట్స్మెన్లు అందరూ కూడా అవుట్ అయిపోయారు. చాలా ప్రెషర్ ఉంటుంది ఆ డౌన్, లోవర్ డౌన్లో దిగడం అంటే చాలా ప్రెషర్. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన టీం అది, అపోనెంట్ టీము. సో ఆస్ట్రేలియా టీంతో ఆడడం అంటే చాలా కొంచెం ధైర్యం కావాలి. సో ఆ డౌన్లో వచ్చి ఎలాంటి స్ట్రెస్ లేకుండా సునాయాసంగా 4లు కొట్టడం ఆ టీం మీద ఎలా ఉంది? చాలా చాలా అద్భుతంగా చెప్తున్నాను కదండి. ఇదంతా కూడా ఆడు పడిన కష్టం. యాక్చువల్గా ఆడికి అసోసియేషన్ చాలా సపోర్ట్ చేస్తుందండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మనం ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళడానికి కారణం కూడా అసోసియేషన్. ఎందుకంటే ఆడికి అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాడు మ్యాచ్కి వెళ్తున్నాడంటే వాడికి మన మెయిన్ స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్ ఇచ్చారు ప్రాక్టీస్కి, బౌలర్స్ని అరేంజ్ చేశారు. వాడు రేపొద్దున ఏ కండిషన్లో అయితే ఆడతాడో ఆ కండిషను ఏసీఏ క్రియేట్ చేసింది. నెట్స్ ఇచ్చింది, అలాగే బౌలర్స్ని పెట్టి సెంటర్ వికెట్లో ఆడిపించారు. చాలామంది కోచెస్ ఈవెన్ మానిటర్ చేసి ఈరోజు అంత కాన్ఫిడెంట్గా అంటే రేపొద్దున ఎలాంటి వికెట్లు అయితే ఆడగలడో అలాంటి వికెట్లు దగ్గర మనోళ్ళు ఇక్కడ కూడా కష్టపడి గ్రౌండ్ స్టాఫ్ అంతా వర్కౌట్ చేసి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు ఇవ్వడంతో చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. ఏసీఏ ముందే గ్రహించిందా ఇతను ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తాడని? 100% సార్, 100%. అందుకే ఆడికి చిన్న ఏజ్ నుంచి మీరు చూస్తూ ఉంటారు, అండ్ ఎప్పుడో అలా గుర్తించింది ఏసీఏ. ఆడు 16 years 15 years ఏజ్లో ఆడు బీసీసీ అవార్డు
తీసుకున్న రోజు నుంచి వాడిని ఏ రోజు కూడా ఏసీ వదలలేదు. వంట పెట్టుకుని దానికి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా చాలా విధాలుగా సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది నితీష్ కుమార్కి? ఇది మనం స్పెషల్గా మాట్లాడాలి సార్ ఈ వర్డ్ మాత్రం, ఎందుకంటే సపోర్ట్ లేనిది ఎవ్వరు ఏమీ చేయలేరు. అలాంటిది ఈరోజు మనం నితీష్ కుమార్ రెడ్డి కోసం మాట్లాడుకుంటున్నామంటే అది కేవలం తన ఒక్కడు ఇదే కాదు, తన వెనకాతలు ఎంతోమంది త్యాగం చేస్తే ఈరోజు అక్కడ ఉన్నాడు. ఎస్పెషల్లీ పేరెంట్స్ కోసం చెప్పుకోవాలంటే ఎవరైనా ఎవరి సినిమాలోనే వాళ్ళే హీరో అవ్వాలనుకుంటారు యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అనే ఒక సినిమాలోని వాళ్ళ ఫాదర్ హీరో అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years నా చేతిలో పెట్టేటప్పుడు వాళ్ళ ఆ అబ్బాయి వయసు 8 సంవత్సరాలు. ఆ రోజు ఆ అబ్బాయి కోసం ఆయన తీసుకున్న నిర్ణయం అతి చాలా కొద్దిమందికి ఉంటుంది అటువంటిది. నా పిల్లోడి కెరియర్ కోసం ఆయన ఒక ఆలోచనతో ఆయన జాబ్ని కూడా రిజైన్ చేశారు. ఆయన జింక్లో జాబ్ చేసేవారు. ఆ జింక్లో జాబ్ రిజైన్ చేసి తిన కోసం ఓకే కొడుకు కోసం తండ్రి చేశాడు సాక్రిఫైస్, ఓకే మరి ఫ్యామిలీని ఎలాగా పోషిస్తాడు ఇవన్నీ ఆలోచించడం లేదో ఆ వయసులో ఆ టైంలో మనకు తెలియదు. బట్ తను ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఆ మహాతల్లి నిజంగా వాళ్ళ అమ్మగారు కూడా ఓకే అని యాక్సెప్ట్ చేసి తనే అని చెప్పి ఓకే ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఆ నిర్ణయం ఆ రోజు తీసుకున్న నిర్ణయం వృధాగా పోలేదు. ఆ రోజు వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు. ఈవెన్ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ బయట నుంచి కానీ ఏంటి నువ్వు జాబ్ కూడా వదిలేసావు, ఇప్పుడు నీ పిల్లల్ని పట్టుకునే తిరుగుతున్నావు, వాడు ఏం ఆడతాడు, ఎంతవరకు ఆడతాడు, ఏమైనా చెప్పగలవంటే ఏ రోజు కూడా ఏది పట్టించుకోలేదన్న. ఈవెన్ ఇంకా బెటర్గా నా కొడుకు ఇంకా నేను ఏమేమిగలను ఆలోచించి ఆ తాపత్రయం. ఈవెన్ మేము 16 మ్యాచ్లకు వెళ్ళినా 14 మ్యాచ్లకు వెళ్ళినా 19 మ్యాచెస్కి వెళ్ళినా ఎక్కడ మ్యాచెస్ ఉంటే అక్కడికి ఆయన వెన్నంటే ఆయనతోటే వచ్చి అక్కడే చూసి వాళ్ళ కొడుకు ఆనందాన్ని ఈయన ఆనందంగా పొందుతూ వాళ్ళ కొడుకు బ్యాటింగ్ చేస్తుంటే ఆయన గొప్పగా ఫీల్ అవుతూ 10 మందికి చెప్పుకుంటూ ఈరోజు నితీష్ రెడ్డికి ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమీ లేదు, తన వెనకాతలు ఎవరు లేరు. కానీ వాళ్ళ పేరెంట్ మాత్రం వాళ్ళ ఫాదర్ అలాగా వెన్నంటూ ఫెయిల్యూర్లోని సక్సెస్లోని ఫెయిల్యూర్లోని అన్నిసార్లు సార్ ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ ఎస్పెషల్లీ ఫోన్ చేసి సార్ ఏంటి సార్ అసలు తినట్లేదు, మాట్లాడలేదు, స్కోర్ కొట్టకపోతే డల్ అయిపోతున్నాడు, ఏంటి సార్ ఇదంటే మనం ఈవెన్ ఆడుకున్న డెడికేషన్ కోసం చెప్పాలంటే మెయిన్ థింగ్ ఆడు 18-19 years వచ్చిన వరకు మొబైల్ వాడలేదండి. అంటే డెడికేషన్ ఎందుకు చెప్తున్నానంటే వాడు ఫోన్ కొనమని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి అడిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ స్ట్రైట్ అవే నాకు ఫోన్ చేసి సార్ వీడు ఫోన్ కొనమంటున్నాడు సార్ ఏం చేయమంటారు మీరంటే నేను చెప్పాను సార్ ఇప్పుడు అంతా క్రికెట్ అంతా అప్గ్రేడ్ అయిపోయింది, ఆడు రేపు పొద్దున్న ఏ డౌన్లో బ్యాటింగ్ వెళ్ళాలి, నట్స్లో ఎవరు బౌలింగ్ వేస్తారు ఏంటంటే ప్రతి షెడ్యూల్ కూడా మీకు ఫోన్లోనే వస్తుంది వాట్సాప్లోని, ఏం పర్లేదు కొనండి అంటే వాళ్ళ ఫాదర్ కొనిచ్చారు. అంటే ఒక పిల్లోడు ఈ రోజుల్లో చూస్తున్నాం 2 years 3 years నుంచి మొబైల్ పట్టుకుంటున్నారు, కానీ ఆడు అంత డెడికేటెడ్గా ఫోన్ వల్ల నేను సైడ్ ట్రాక్ వెళ్తానేమో అని చెప్పి ఫోన్ కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 17 years వరకు టచ్ చేయాలి. సో ఆడు కూడా అంత సాక్రిఫైస్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ మాటలకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ హైట్స్ చూడగలుగుతున్నాడు. నిజంగా దీని వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల తలకు కృషి ఎంతైనా ఉందండి. సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? జనరల్గా మనం అందరం కూడా ఒకరిని ఇన్స్పైర్గా తీసుకుంటాం, లేదా ఒకరి స్టైల్ని మనం ఫాలో అవుతుంటాం. అలా నితీష్ కుమార్ రెడ్డి ఎవరిని ఇన్స్పైర్, ఎవరిని ఫాలో అవుతుంటాం? నితీష్ కుమార్ రెడ్డి ఆడు ఫస్ట్ నుంచి కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్ అండి. విరాట్ కోహ్లీ అంటే తనకి పిచ్చి అనమాట ఒక విధంగా చెప్పాలంటే. నిజంగా ఈరోజు నాకు అనిపిస్తుంది కోహ్లీ వల్ల అక్కడ ఉన్నాడేమో, మేబీ కష్టపడ్డాడు. కానీ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆంధ్ర తరపున ఫస్ట్ BCC అవార్డు ఆడికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకున్నాడు. అది ఎక్కడంటే బెంగళూరులో ఫంక్షన్ అయింది. ఆ అవార్డు ఫంక్షన్కి ఫుల్ ఇండియన్ టీం అంతా వచ్చిందండి. అందులోని ధోని, కోహ్లీ, రహానే అందరూ వచ్చారు. అందరితోటి ఫొటోస్ తీసుకున్నాడు. కానీ ఒక్క విరాట్ కోహ్లీతో ఫోటో అవ్వకపోతే ఈవెన్ ఆడు బాధపడతాడని ఆ టైంలోని అనుష్క శర్మ గారు కూడా ఒక ఫోటో ఇచ్చారు తనకి, కానీ విరాట్తో మాత్రం ఫోటో అవ్వలే. వచ్చి బాధపడ్డాడు, సార్ అవ్వలేదు సార్, లేదు సార్ నేను తనతో ఎలాగైనా తీసుకుంటానని ఒక పట్టుదలతోటి ఆ రోజే బహుశా నిర్ణయించుకున్నాడు మా లైఫ్లో నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని. అక్కడ నుంచి వర్క్ ఎథిక్స్ పెంచాడు, ఫిట్నెస్ లెవెల్స్ పెంచాడు, ఇంకా డబుల్ చేశాడు. ఫిట్నెస్ లెవెల్స్ కానీ వర్క్ ఎథిక్స్ కానీ డబుల్ చేసి ఈరోజు దాని కష్టం పడిన కష్టం వృధాగా పోలేదు.
అలాంటి ఫోటో తీసుకోలేని స్టేజ్ నుంచి ఈరోజు తన చేతుల మీద క్యాప్ తీసుకున్నాడండి. ఇంక అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది. అలాగే తను సెంచరీ చేసి తన పార్ట్నర్ కింద ఉన్నాడు. అలాగే తనతో పాటు డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. నిజంగా వాడు కన్న కల నిజమైంది ఈరోజు. సో క్యాప్ తీసుకునే మూమెంట్ కూడా చాలా ప్రీషియస్, ఎందుకంటే ఒక కెప్టెన్ చేతుల మీదుగా ఒక టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఒక క్యాప్ను ఇవ్వడం కూడా చాలా గొప్ప మూమెంట్ అది. అప్పుడు కూడా ఎలా ఉంది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అండి. నిజంగా ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఎంత బాగా ఆడుతున్నాడంటే దానికి కారణం మాత్రం అదే. నేనేమని చెప్తానండి, ఆ డ్రెస్సింగ్ రూమ్, అరే నేను కళ్ళ కన్నా హీరో నా ముందుంటే నాకు ఎంత ఎనర్జీ వస్తుంది. అలాంటి హీరోతో నేను డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాను. తన చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ తీసుకొని క్యాప్ తీసుకున్నానంటే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయండి. అది మనకి అల్టిమేట్గా కనిపిస్తుంది ఈ మ్యాచ్లోని. ప్రతిదీ మీరు చూస్తే ఆ కాన్ఫిడెన్స్ మనిషికి బలం ఎక్కడి నుంచి చేకూరుతుంది. అదే మెయిన్ కారణం. అది మనల్ని మెచ్చుకొని ఒక 4 మాటలు మనకి నచ్చిన వాళ్ళు చెప్తే నిజంగా దాన్ని ఎనర్జీ రెట్టింపు అవుతుందండి. మనం ఏది పెట్టినా ఏది ఇచ్చినా ఏది ఉండదు. కానీ ఇలాంటి అప్రిషియేషన్ అనేది ఉండదు చూసారా, అది మీరు ఆయనకి ఇవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా ముందుకెళ్తాడు. అలాగే ఆ కోహ్లీ అన్న మాటలు, నువ్వు చాలా పెద్ద క్రికెట్ ఆడాలి, లాంగ్ ఇయర్స్ ఆడాలన్న ఒక మాటలు ఏవవుతున్నాయో చూసారా, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫైనల్గా ఒక కోచ్గా చెప్పండి, నితీష్ కుమార్ రెడ్డిని భవిష్యత్తులో ఏ స్థాయిలో చూడాలని మీరు కోరుకుంటున్నారు ఒక కోచ్గా? సార్, క్రికెట్ అంటే మనం ఒక మతం, మన ఇండియన్స్కి అయితే మాత్రం మనం గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నాం, దేవుడితో పోలుస్తున్నాం. అలాగే విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అంటున్నాం, రాహుల్ ద్రావిడ్ని వాల్ ఆఫ్ ది అంటున్నాం. అలాగే దాదా గంగూలీని, వీళ్ళందరినీ ఒక ట్యాగ్తో పిలుస్తున్నాం. దాదా అంటే గంగూలీ గుర్తొస్తాడు, వాల్ అంటే రాహుల్ ద్రావిడ్ గారు గుర్తొస్తారు, దేవుడు అంటే టెండూల్కర్. అలాగే అలాంటి బ్రాండ్ అవుట్ నీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు ఇంకా ఈ ప్రయత్నంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తూ నువ్వు ఇంకా మంచి సక్సెస్ని చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది కోచ్ కుమారస్వామి యొక్క మాటల్లోనే. అయితే నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కుమారస్వామి అయితే ఆశిస్తున్నారు. ఎందుకంటే తన చేతుల మీదుగా ఆడి ఇంత స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయమని, తనకే కాదు ప్రస్తుతం దేశం మొత్తానికి కూడా గర్వకారణంగా ఇప్పుడు ఉందని ఇది కుమారస్వామి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.